గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ బీజేపీ విమర్శలు చేస్తే నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా విమర్శలు చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు, కానీ అవినీతి కథ మాత్రం మారట్లేదు. సో ఇప్పుడు రేవంత్ సర్కార్కు అవినీతి మరకలు అంటున్నాయి. కమిషన్ల పైన కాంగ్రెస్ను కార్నర్ చేస్తున్నాయి విపక్షాలు. అసెంబ్లీ వేదికగానే కేటీఆర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైనే ఆరోపణలు చేశారు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తర్వాత చాలా మంది తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ కూడా ప్రతిపక్ష నేతలైతే ఆరోపణలు చేస్తున్నారు. మరి అవినీతి ఆరోపణలు ఇలా పార్టీలు ఒకరిపై ఒకరు వేసుకుంటూ ప్రజలకు అసలు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన అంశాలన్నీ పక్కదారి పట్టి అవినీతి ఆరోపణలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు అవినీతి లేనిదెక్కడా అంటూ అసెంబ్లీ బయట వచ్చి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనిపైనే వాళ్ళ స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం. నాతో పాటు ఉన్నారు స్టూడియోలో లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి లింగం యాదవ్ గారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే బీఆర్ఎస్ లీడర్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ లింగం యాదవ్ గారు, ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి, ఆరోపణలు గతంలో చేశారు, ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. సో ఏంటి మీ సమాధానం? టార్గెటెడ్గా క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్ పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు అందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్ కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయము, అదేవిధంగా తెలంగాణలో ప్రజలకు ఈ ప్రభుత్వం చేరువగా ఉండి సెక్రటరీ నుంచి పరిపాలన అందిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ ఏదైతే ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంటుందో, ఒకవైపు ఈవేళ క్యాస్ట్ సెన్సైన్ అయితేనేమి, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇన్ స్థానిక సంస్థల్లో, అదేవిధంగా ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి కేటగిరైజేషన్, ఎస్సీ కేటగిరైజేషన్ అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగడం, అదేవిధంగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వడం. అంటే గత 10 ఏళ్లలో ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ నాయకులు కుటుంబం మొత్తం కూడా, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అవినీతి అక్రమాలు, అంటే అవినీతి కాదేది అనర్హం, అవినీతి కన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా అవినీతి చేసినటువంటి చరిత్ర ఇవాళ మనకు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, టెలిఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగు, ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఇవాళ బయటపడుతుంది. అదేవిధంగా ఆనాడు తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ భూములు, ప్రత్యేకించి రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు, మహబూబ్నగర్ ఈ సరౌండింగ్స్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండే. మరి 10 ఏళ్లల్లా వేలాది ఎకరాలు, చెరువులు, నాలాలన్నీ కూడా కబ్జా గురైనాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం యొక్క అనుచరులే ఇవాళ ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమణలకు జరిగినాయి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలను ఇవాళ ఒక్కొక్కటిగా వెలుకు తీస్తూ మేమిచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఇవాళ సంవత్సరన్నరంలో ఎక్కడ కూడా ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తుంది. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో బట్టగాల్చి మీదేయాలి, ఏదో ఈ ప్రభుత్వం మీద ఏదో అట్లా ఒక మాట అనేస్తే మేము కూడా మీడియాలు ఉంటామనే ఆతృతతోటి బీఆర్ఎస్ నాయకులు, ప్రత్యేకించి కేటీఆర్ గారు ఏది పడితే అది చిల్లర వల్లరగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ బీఆర్ఎస్ నాయకులకు, ఈ కల్వకుంట్ల కుటుంబానికి దళితులంటే ఒక చిన్న చూపు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారిని ఒక ఆపోజిషన్ సిఎల్పి నాయకుడుగా నియమిస్తే తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఆనాడు కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని కావాలని ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా కూడా తీసుకున్నటువంటి చరిత్ర గత పాలకులది. ఇవాళ కూడా ఒక దళితుడు ఒక డిప్యూటీ సీఎం వండుకుంటూ ఒక హైలీ క్వాలిఫైడ్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి స్వతహాగా రాజకీయాలకు వచ్చి ఒక సేవ చేసుకుంటూ ప్రజల కోసం నిరంతరం ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రిమండలి, డిప్యూటీ అందరూ కూడా పనిచేస్తుంటే ఇవాళ ఒక ఆ మెగ్లోమాని అంటారు, అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక జబ్బుతోటి బాధపడుతుంటూ కేటీఆర్ ఆ మెగ్లోమానియాతోటి బాధపడుతూ ఏది పడుతుంది ప్రభుత్వం మీద మాట్లాడడం. ఒక్కటైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ
ఈ సంవత్సరన్నరంలో ఒక్కటైన అవినీతి మరకలు ఏదైనా చూపెట్టవను, ఇప్పటి వరకు ఏదైనా ఛాలెంజ్ చేయమను, ప్రజల ముందు పెట్టు, అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడి గతంలో మీరు చేసిరు కదా. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, తెలంగాణలో తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలించి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ దాదాపు ఈ దేశాన్ని 50 సంవత్సరాల నుంచి పరిపాలిస్తే లేని ఆస్తులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు నేను చెప్పడం కాదు. అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్ 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయండి? ఒక చిన్న ఆరోపణలు చేస్తున్నారు సరే, గతంలో మీరు ప్రాజెక్టుల విషయంలో ఆరోపణలు చేసినప్పుడు దర్యాప్తు కోసం ఎందుకు ఆదేశించట్లేదు? దర్యాప్తు చేసే ప్రక్రియ కోసం ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు? ఏవైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేశారో అవే ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎదుర్కొంటుంది. నేను అదే చెప్తున్నాండి, మేము ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇవాళ నడుచుకుంటున్నాం. న్యాయ వ్యవస్థల మీద, రాజ్యాంగం మీద మాకు గౌరవం ఉంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ గతంలో చేసినట్టు మమ్మల్ని కూడా అట్లా చేయమంటావా? ఇవాళ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు? ప్రతిపక్ష నాయకుల్ని, నచ్చని వ్యక్తులని, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసే వ్యక్తులు, చివరికి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. చివరికి ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. మేము అట్లా చేయం. ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తుంది కదా. కేంద్రంలో నచ్చని వ్యక్తులని, ప్రాంతీయ పార్టీలని, ప్రతిపక్ష పార్టీలని ఈడీఐ, సిబిఐ, ఐటీ పేరు మీద చేస్తుంది. మాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉంది. చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ కూడా అది కేటీఆర్ ఇంకోరైనా కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ చేస్తాం. ఇవాళ మీరంటే చాలా మంది బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎందుకు అరెస్ట్ చేస్తలేరంటే, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు గారు అమెరికా ఉన్నారు. ఇవాళ ఎవరు తీసుకురావాలండి? విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఎవరి బాధ్యత? ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకురావాల్సిన బాధ్యత. ఇవాళ ఫైల్ తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకురు. గొర్రెల కుంభకోణంలో స్కామ్ జరిగితే ఆ ఫైల్ తీసుకుపోయి ఇవాళ ఈడీ దగ్గర పెట్టుకురు. మరి మీరు ఎందుకు యాక్ట్ చేయట్లేరు? ఇవాళ మేము చేస్తాం, డెఫినెట్ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిన మీద ఎంక్వైరీ నడుస్తుంది, విద్యుత్ కొనుగోళ్ల మీద ఎంక్వైరీ నడుస్తుంది. తొందరలోనే ఆ ఎంక్వైరీ చివరి దశకు వచ్చిన తర్వాత డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పండి, దయచేసి మేము ఎవరి మీద వ్యక్తిగతంగా మీరు చేసినట్టు మేము చెయ్యం, ఎందుకంటే మాకు చట్టాల మీద గౌరవం ఉంది. ఇంకొకటి, మీరు ఏది పడితే అది మాట్లాడుతుంది. ఇవాళ గతంలో దళిత బంధులో ఎంత 30-40% కమిషన్ అని కేసీఆర్ అన్నాడు. నేను ఇంకొకటి, ఇవాళ మీకేమైనా కేసీఆర్ అవినీతి అక్రమాలని ముఖం చూపించుకోలేకుండా ఇవాళ ఫామ్ హౌస్ లో దాచుకుండు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు, ఇక్కడ పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అసెంబ్లీకి వస్తావా? అంటే చట్టసభల మీద గౌరవం లేదు. ఇక ప్రజాస్వామ్యం ఎందుకండి? దయచేసి ఏదైనా విమర్శలు చేస్తే సద్విమర్శలు చేయండి. తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపెట్టండి.